ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పెళ్లి టాపిక్ కాస్త ఆనంద భైరవిని అనాథ అని దామిని చేత తిట్టించే వరకు వెళ్ళింది. సో మనం అనుకున్నది వర్కౌట్ అయినట్టే. అమ్మే, ఇప్పుడు ఈ పెళ్లి పాయింట్ని కూడా మనం వాడుకుంటే ఎట్టాగుంటది? బాగానే ఉంటుంది. మన చేతుల్లో రోబో బొమ్మలా పడుండేవాణ్ణి దాని లైఫ్లోకి ఎంటర్ చేస్తే కంటెంట్ అద్దిరిపోద్ది. దానికి నచ్చే క్వాలిటీస్తో ఉన్న అబ్బాయిని మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ అవకాశం ఎవరికో ఎందుకు ఇస్తామమ్మే? మన సుందరంగాడు ఉన్నాడు కదా. సుందరమా? వాడా? ఆ వాణ్ణి ఈ తిక్కల్ది యాక్సెప్ట్ చేస్తుందా? అది రిచ్చో రిచ్చో అని బొచ్చు కుక్క పిల్లలాగా అరుస్తూ ఉంటుంది. వీడు అంగట్లో చెల్లని ₹1 ఉంటాడు. నేను చెప్తాను కదా. అనన్యా, అమ్మా అనన్యా, అనన్యా. ఏంటత్తయ్యా? నీకోసం నగలు తీసుకొచ్చాను. పండక్కి పెట్టుకోమ్మా. ఏంటి, నా కోసం నగలు తీసుకొచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం తీసుకొస్తానన్నయ్యా? నువ్వు నా కోడలివి, అంటే మా ఇంటి మహాలక్ష్మివి. పండక్కి నలుగురిలో ఎలా ఉండాలి? సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. హలో, ఏంటి అలా ఈర్ష్యతో పక్కకొచ్చేస్తున్నావు? ఓ, మా అత్తయ్యగారు నాకు మాత్రమే నగలిచ్చి నీకు ఇవ్వలేదనా? నీకు ఇవ్వదులే, ఎందుకంటే ఆవిడ దృష్టిలో ఈ ఇంటి కోడల్ని నేనే కదా, అందుకే నాకిచ్చింది. ఈ నగలు నేను పెట్టుకుంటే ఎలా ఉంటాను? మా అత్తయ్యగారు చెప్పినట్టు లక్ష్మీదేవిలా ఉంటానా? కాదు, గంగిరెద్దులా ఉంటాం. నీకు కుళ్ళు. నగలన్నీ నాకే ఇచ్చిందని జెలస్ ఫీల్ అవుతున్నావు కదా? ఫీల్ అవ్వు. అయినా ఏ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులుంటావు? తొందరలోనే నేను నిన్ను బయటికి గెంటేస్తాను కదా. గెంటేసేది నా కోడల్ని కాదు, నిన్ను. ఏంటి, నన్ను గెంటేస్తారా? ఏ డౌటా? ఆల్రెడీ ప్లాన్ కూడా చేసేసాం. ఇక టైం చూసుకుని గెంటేయడం ఒక్కటే బ్యాలెన్స్.
అంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, మేము మాత్రం కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నాం. నేను ఎవరో తెలుసా? హ్మ్. ఏ నీకు తెలీదా? ఏంటి పంచా? అనన్యనిక్కడి నుంచి బయటికి గెంటేయటం అంత ఈజీ అనుకుంటున్నారా? నా గురించి తెలుసుగా. తెలుసు. క్యారెక్టర్ కి తక్కువ, కమీడియన్ కి ఎక్కువ. నేను కమిడియన్నా? ఏ కాదా? చెప్తా. ఇంకో 15 రోజుల్లో నీ కోడల్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేసి అప్పుడు చెప్తా నేనేంటో. చూద్దాం, బయటికి నా కోడలే వెళ్తుందో లేక నువ్వే వెళ్తావో. పద ప్రీతి, అన్నికి మాలిన వాళ్ళతో మనకి పనేంటి? వీళ్ళేంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అంటే కొంప తీసి నన్ను బయటికి పంపించడానికి చూస్తున్నారా? లేదు, లీలావతి అత్తయ్యని ఇంకా మచ్చిక చేసుకుని ఆ ప్రీతిని ఇంటి నుంచి, రోహిత్ లైఫ్ లో నుంచి బయటికి పంపించేస్తాను. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం నీ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆటలు రేపే చిలిపి తలపు ప్రేమ, దర్శన్, తలపుల వైభోగం ఇరు అమ్మా దర్శన్ ఏం చేస్తున్నావు? నీకిష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ పాటలు వింటున్నావా? అమ్మా అంటే అది హ్మ్, నాకు తెలుసు కదా. నాకు తెలుసులే. ఇలా నీకిష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ గారి పాటలు వినడం మాత్రమేనా? ఆ ప్రేమని, ఇష్టాన్ని, మనసులోని భావాల్ని ఆ మనసులో ఉన్న మనిషితో కూడా పంచుకోవాలి కదా. మరి అదేం చేసేది లేదా? అంటే అమ్మా తనతో మాట్లాడాలి, నా మనసులో మాటని తనకి చెప్పాలని ముందుకు అడుగేస్తున్నాను. కానీ అమ్మా అదేంటో కరెక్ట్గా అదే సమయానికి ఏదో ఒక అడ్డంకి. చెప్పలేక ఆగిపోతున్నాను. పరిస్థితులు అలా వస్తున్నాయమ్మా, ఏం చేయను? పరిస్థితులు ఓ 2 సార్లు అనుకూలించినంత మాత్రాన అలా ఆగిపోతే ఎలా దర్శన్?